ఎక్కడికి లేచావు? వాష్రూమ్కి వెళ్తున్నానండి. ఎందుకు? సరే వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, నేను మీతో కొంచెం మాట్లాడాలి. హలో, నన్ను ఎందుకు అలా నెట్టావు? అసలు నన్ను టచ్ చేసే ధైర్యం ఎలా వచ్చింది మీకు? అసలే ఇలాంటి అడ్డమైన దుస్తులు వేసుకుని చాలగా మిడిసి పెడుతూ అటు ఇటు తిరుగుతుంది నువ్వు. పైగా నాకు చెప్తున్నావు చూసుకున్నావని. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎలాగో చెడిపోయారు, ఇక ఈ అమ్మాయిలు కూడా ఏమీ తీసుకోలేదు. కమాన్ జాహ్నవి, పరిస్థితుల్ని ఎదిరించకూడదు. గంగ ఇంతవరకు ఎవరి ముందు తలవంచలేదు. ఇంతవరకు గంగని ఓడించిన వాడు ఎవడూ లేడు. నాట్ బికాజ్ షీ ఈజ్ స్ట్రాంగ్, బట్ బికాజ్ షీ ఈజ్ స్మార్ట్. గంగతో సమానులు ఎవరూ లేరు. జేపీ పరిగెత్తు! కమాన్. నేను వేసుకున్న దుస్తులు లోపమే ఉంది. ఆయన మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు అమ్మాయిలు కూడా అబ్బాయిలలాగే చెడిపోయారని? అసలు నేను నిన్నేమైనా నెట్టేస్తే కదా, ఎందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావు? అరే నువ్వేమైనా చూసావా నేను ఈ పిల్లని నెట్టేయడం? నేను ముసుగులో ఉన్నాను కదండి, నేనేలా చూడగలను? పిల్లలు మీరేమైనా చూసారా నేను ఈ పిల్లతో ఏమైనా తప్పుగా ప్రవర్తించానా? అది నేనెలా చెప్పగలను నాన్న? మీరేగా ఎప్పుడు చెప్తారు అమ్మాయిలు తల దించుకొని ఉండాలని. ఏం జరిగిందో మేం మాత్రం ఎలా చూడగలం? గుడ్, అంతా నేను ప్లాన్ చేసినట్టుగానే జరుగుతోంది. ఎందుకు పనికొస్తారు మీరంతా? అయినా మీ ఆయన మీద మీ నాన్న మీద మీకు నమ్మకమే లేదా? ఎందుకలా అరుస్తున్నావు? నువ్వు నీ భార్య పిల్లల మీద నువ్వేగా ఇంట్లో ఆడవాళ్ళని అణచివేయడం చాలా పెద్ద వరం అనుకుంటున్నావు. అది చాలా పెద్ద తప్పు. ఆపని వాగుడు, లేదంటే ఒక్కటిస్తా. ఎవరి మీదైనా చేయి చేసుకునే హక్కు నీకు లేదు. మాట్లాడకుండా ఉంటేనే మంచిది నీకు. నువ్వు కూడా ఒక కుర్రాడివేనా? సిగ్గు లజ్జాలేని ఇలాంటి అమ్మాయిని వెనకేసుకొస్తున్నావా? ముందు దాన్ని బాగు చేయి, ఆ తర్వాత నాతో మాట్లాడు. యాక్చువల్లీ నా ఉద్దేశం ఏంటంటే ముందు నీ సంగతి తెల్చాలని. స్మైల్ ప్లీజ్. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? కొంచెం ఆగు చెప్తాను. హలో, బెనారస్ పోలీస్ స్టేషన్. నేను సాగర్ని మాట్లాడుతున్నాను. సాగర్ చతుర్వేదిని. అవును, జడ్జి చతుర్వేది నిరంజన్ గారి అబ్బాయిని. నేనేమో ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాను. ఇప్పుడు నాతో పాటు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన భార్య పిల్లలతో ట్రావెల్ చేస్తున్నాడు. ఆయన తన భార్య పిల్లలతో చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు. ఇట్స్ ఏ కేస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. నా ఫ్రెండ్ కూడా అతన్ని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించింది, కానీ అతను నా ఫ్రెండ్ విషయంలో కూడా చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. అందుకే మీకు నేను ఫోన్ చేశాను. దయచేసి మీరు బెనారస్ పోలీస్ స్టేషన్కి వచ్చి అతన్ని అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. అరే అదేంటి బాబు, మీరు ఇలా పోలీసులకే ఫోన్ చేశారు? నేను భార్య బిడ్డలు గలవాడిని. ప్లీజ్ క్షమించి వదిలేయండి. అమ్మాయి గారు మీరు క్షమించండి. క్షమాపణలు అడగాల్సింది మమ్మల్ని కాదు. క్షమాపణ అడగదలిస్తే నీ భార్య పిల్లల్ని అడుగు. ఈ రోజుల్లో కూడా నువ్వు కొడుకు కూతురు అంటే వేరు అనుకుంటున్నావు. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలకేం తీసుకోరని తెలీదా? వాళ్ళని బాగా చదివించు. వాళ్ళని అలా ద్వేషించడం మానే. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా తల్లిదండ్రులకి మంచి పేరు తెస్తున్నారు. వాళ్ళకు అవకాశం ఇచ్చి చూడు. థ్యాంక్ యూ నాకు సహాయం చేసినందుకు. లేదంటే నేను ఎప్పటికీ బాగుపడరు. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరు మా కోసం ఇంత చేసినందుకు కృతజ్ఞతలు. ఇక నేను మీతో ఎప్పుడూ పోట్లాడను, అలాగే మన పిల్లలు కూడా పోట్లాడరు. మేం కూడా మనుషులమే, మాకు గౌరవంగా బ్రతకడానికి హక్కుంది. ఏమండి, ఒక్క నిమిషం. ఇదిగో నా కార్డు తీసుకోండి. ఇక ముందు ఎప్పుడైనా మిమ్మల్ని కానీ పిల్లల్ని కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టినా వెంటనే నాకు తప్పకుండా ఫోన్ చేయండి. ధన్యవాదాలు. అలా చప్పట్లు కొట్టినంత మాత్రం ఏం లాభం లేదు. మీరంతా కూడా సమాజపు దృష్టిని మార్చేందుకు గట్టి ప్రయత్నం చేయాలి. అందుకు భయపడకూడదు. గంగిలాగే కదా చేస్తుంది, రైట్? రైట్. వావ్, ఇవాళ నువ్వు అదరగొట్టేశావనుకో. వెల్ డన్. ఈ పని గంగ చేసిన తనతో కూడా ఇలాగనివ్వండి. వెల్ డన్. వెల్ డన్ జేపీ. ఇవాళ ఇక్కడ సాగర్ ఉన్నా తను కూడా అదే అనేవాడు. అవునా జేపీ? ఆయన నువ్వు ఇవాళ ఎంతో మెచ్చుకోవాల్సిన పని చేసావు. ఆ ఎమ్మెల్యే గుండెల్ని భలే భయపెట్టావు. నువ్వు పద, ఇల్లు వచ్చేసిందిగా లోపలికి వెళ్దాం. నడు పద జేపీ, వెళ్దాం. కమ్.
ప్రస్తుతం అన్నీ అలాగే ఉంచండి. భోజనం వడ్డించమని గంగకు చెప్పండి. ఈ పాటికి వచ్చేయాలి. సాగర్ వాళ్ళ నాన్నగారు ఇంకా రాలేదు. మీరా? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? జడ్జి గారు ఇంట్లో లేరు. అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. నేను జడ్జి గారిని కలవడానికి రాలేదు. ముందా పిల్ల గంగని పిలవండి. ఆ పిల్ల నాకు చాలా ఇబ్బందులు కలిగిస్తోంది. వీడేకంగా ఇంటికే వచ్చేసాడే. ఏ పిల్ల సంగతి అంటున్నారు మీరు? ఇదే ఈ పిల్లే. మా ఇంటికే వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని రెచ్చగొడుతుంది ఈ పిల్ల. అరే అరే అరే, ఏమిటేదో వాగుతున్నారు మీరు? నేనేం ఓగడవలేదు. అడుగు ఆ పిల్లని. మా ఇంటికి ఎందుకు వచ్చిందో అడుగు. మీరేదో గౌరవం గల సంస్కారవంతులమని చెప్పుకుంటారు, కానీ చేసే పని మాత్రం ఇంతకు ముందు ఈ పిల్ల మాటలు నమ్మి నన్ను జైలుకు పంపించారు. ఇప్పుడు మా అమ్మాయిని బతిమాలి పెళ్లి చేసుకోకుండా మర్యాదగా మాట్లాడండి మీరు. అరే ఏంటి మీరు? అరే అరే, ఏమిటిది? మా అమ్మాయి పెళ్లి చెడగొట్టాలనుకుంటున్నావా నువ్వు? సలోనికి పెళ్ళా? నువ్వు గాని అలాంటి ప్రయత్నం చేశావో నీకెలాంటి గతి పట్టిస్తానంటే మీ 7 తరాల వరకు అది మర్చిపో. వదలండి తన్ని, వదలవయ్యా. వదలండి. నువ్వు గాని ఆ వితంతు అయిన పనిపిల్ల గాని మా అమ్మాయి పెళ్లి విషయంలో జోక్యం చేసుకున్నారో అప్పుడు మీలో ఏ ఒక్కరిని విడిచిపెట్టను నేను. వదలు. పాపాత్ముడు అంటావా నన్ను? పాపాత్ముడా? అసలు పాపం దేనిని అంటారో చూపిస్తాను నేను మీ అందరికీ. జాగ్రత్తగా ఉంచుకో మీ ఈ కుర్రాన్ని, అలాగే ఈ వితంతు పనిపిల్లలు కూడా. లేదంటే మీ అందరికీ ఎలాంటి గతి పడుతుందంటే మొత్తం ఈ బనారస్లోనే తలెత్తుకొని తిరగలేరు మీరు ఎవ్వరు. పెళ్లి చేసుకుంటావా మా అమ్మాయిని? నీకు గనుక నీ ప్రాణాలు దక్కాలంటే అలాంటి ఆలోచన నీ కల్లో కూడా రానివ్వకుండా జాగ్రత్తగా ఉండు. పదండి. చిన్నమ్మా, నేను కేవలం ఆ సలోనితో మాట్లాడడానికే వెళ్ళాను. నిజంగా. ఎందుకు? ఎవరిని అడిగి వెళ్ళావు నువ్వు?
నేను చెప్పానా నీకు వెళ్ళి అమ్మాయితో మాట్లాడమని? లేదంటే మీ బాబుగారు ఏమన్నా చెప్పారా, లేక మీ అమ్మగారు ఏమన్నా చెప్పారా? ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రమే చేయవలసిన ఆ పని చేయడానికి ఎవరిని అడిగి వెళ్ళావు నువ్వు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు గంగా? ఇక నువ్వు చెప్పావా గంగకి ఆ అమ్మాయితో మాట్లాడమని? ఆ సంగతి నీకు తెలుసా? లేదు చిన్నమ్మ, తనకు ఆ సంగతి తెలీదు. నువ్వు నోరు మూసుకో, నోరు మూసుకోనుండు. ప్రస్తుతం నేను మాట్లాడుతుంది మా అబ్బాయితో. మీ నాన్నగారి పరువు గురించి ఏమన్నా ఆలోచించావా? ఆ మనిషి ఎంతటి నీచుడో ఒక్కసారి కూడా ఆలోచించలేదా? వాడి వల్ల చాలా కష్టాలు అనుభవించాం మనమంతా. నేను ఎల్లప్పుడూ నిన్నే వెనకేసుకొచ్చాను. ప్రతిసారి మీ నాన్నగారి ఎదుట నీ తరపునే మాట్లాడాను. కానీ ఇవాళ మాట్లాడను, వెనకేసుకురాను. ఎందుకు ఆ పిల్ల వెనకే పడ్డావు? అది కూడా మీ ఫ్యామిలీ పరువును పణంగా పెడతావా? ప్రదీప్ బాబుకి అదంతా ఏం తెలియదు చిన్నమ్మ. నా అంతటి నేనే వెళ్ళాను సలోని దగ్గరికి. ప్రదీప్ బాబుకి సలోని అంటే ఎంతో ప్రేమ ఉంది. అందుకని నేను అనుకున్నా. గంగా, నేను ఎన్నో ఏళ్లుగా చెప్తూనే ఉన్నా నీ పిల్ల మన కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుందని. ఏం పిల్ల, ఇలా జరగడం ఇదే మొదటిసారా? ఎవడో ఒకడొచ్చి మన ఇంట్లో వాళ్ళని నానా మాటలు అనడం అదంతా నీ వల్లే కదా. ఎందుకే నువ్వు మా బతుకులు మమ్మల్ని బతకనివ్వవు? ఇక ఊరుకోండి అత్తయ్య గారు. మన బంగారమే మంచిది కానప్పుడు వేరొకరిని ఎందుకు తప్పు పట్టడం? అసలు వీడు ఆ పిల్లతో స్నేహం చేయకుండా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రదీప్, నువ్వు చేస్తున్న ఈ పని కొంచెం కూడా బాలేదు. మర్చిపో అసలు నీని. మీ నాన్నగారి కోపం నీకు తెలుసు కదా. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధాన్ని ఒప్పుకోరు. అందరికీ తెలిసిందే. ఆ ఎమ్మెల్యే శ్రీవాత్సవ్ నేరస్తుడని, అతను చేయని చట్ట వ్యతిరేకమైన పనంటూ లేదు. అలాంటి వాడి కూతుర్ని ఈ ఇంటి కోడలుగా చేసుకోవడమా జరిగే పని కాదు ప్రదీప్. మీ నాన్నగారు ఎంత మాత్రం ఒప్పుకోరు. ఆ అమ్మాయిని మర్చిపో. ఈ ఇంటి గౌరవానికి మచ్చ తీసుకొచ్చే పని ఏదీ చెయ్యొద్దు ప్రదీప్. మీ నాన్నగారు ఎంతగానో శ్రమ పడ్డారు. ఎన్నో కష్టాలు అనుభవించి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు అందరూ ఆయన ఎంతో గౌరవిస్తారు. ఆయనకి చెడ్డ పేరు వచ్చి ఎలాంటి పని నువ్వు చెయ్యొద్దు. అర్థమవుతుందిగా నీకు? ప్రదీప్, చిన్నమ్మా, నేరాలు చేసింది ఆ ఎమ్మెల్యే కదా. సలోని ఏం చేయలేదు కదా. ఒక తండ్రి చేసిన తప్పుకి శిక్ష అతని కూతురికి వేస్తామా? సలోనికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు కనుక సలోనికి అలాంటి పెళ్లి వల్ల ఎలాంటి సుఖం ఉండదు. ప్రేమించుకున్న ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. మరి అందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి.
చాలు. వాదించటం ఇక కట్టిపెట్టు. అసలు నీ ఉద్దేశం ఏమిటి పిల్ల? నువ్విలా వాదించినంత మాత్రాన నీ తప్పు క్షమిస్తారనుకుంటున్నావా? అది జరగదు. అసలు నేను తప్పనేదే చేయనప్పుడు ఇక క్షమించడం అనే ప్రసక్తి ఎందుకు? నేనేది తప్పు అనుకున్నానో ఆ తప్పునే వ్యతిరేకించాను అంతే. ప్రేమించుకుంటున్న వాళ్ళని అడ్డుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. వాళ్ళని కలుసుకొనివ్వాలి. ఇది నేనే కాదు, సాగర్ ఇక్కడ ఉండుంటే తను కూడా ఇదే అనేవాడు. ఏమనేవాడు సాగర్? నిరంజన్కి గనక తెలిసిపోతే ఈ ఇంట్లో భూకంపమే వచ్చేస్తుంది. అదేంటంటే మేమంతా చిన్నాన్ని తలుచుకుంటున్నాం. అయితే అందరికంటే ఈ గంగే ఎక్కువగా మాట్లాడుతూ ఉండుంటుంది. ఎందుకంటే గంగ ఎదుట ఎవరైనా కనీసం సాగర్ ప్రసక్తి ఎత్తితే చాలు, అప్పుడు అందరికంటే ఎక్కువగా తనే మాట్లాడుతుంది. ఆ సిచ్యువేషన్లో ఈ పిల్లని ఆపటం ఇంపాసిబుల్. చెప్తూనే ఉంటుంది సాగర్ అది, సాగర్ ఇది అంటూ. అవునా గంగా? వంట అయిపోయిందిగా? అయ్యింది. సరే, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను. చూడు కోడలా, నిరంజన్కి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. లేదంటే మళ్ళీ తండ్రి కొడుకులిద్దరూ వాదులాడుకుంటారు. ప్రేమ అనేది ఆత్మ సంబంధం కదా కృష్ణయ్య. అలాంటప్పుడు ప్రేమికుల్ని కలపాలనుకోవడం తప్పెలా అవుతుంది? ఒకవేళ తప్పే అయినా నేను అలాంటి తప్పు చేసి తీరుతాను. ప్రదీప్ బాబు, కొంచెం భోంచి. ఇలా పస్తులుంటే ఏం లాభం లేదు. నాకేం తినాలని లేదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. వెళ్ళిపోతానులే నేను. కానీ అంతకుముందు ప్లీజ్ నువ్వు కొంచెం తిను. నా మీద కోపంగా ఉంది కదూ? నేను నీతో చెప్పకుండానే సలోని వాళ్ళింటికి వెళ్ళానని. కానీ నా మీద కోపం భోజనం మీద చూపించుకో. ప్లీజ్ కొంచెమైనా భోంచేయి ప్రదీప్ బాబు, లేదంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నా గురించి అంత పట్టించుకునేదానివి అయితే మరి అదంతా చేయవలసిన అవసరం ఏముంది? అట్లీస్ట్ ఒకసారి నాతో మాట్లాడి ఉండాలిగా. చూసావుగా నువ్వు, ఆ సలోని వాళ్ళ ఫాదర్ నానా మాటలని వెళ్ళిపోయాడు. మమ్మీని, నానమ్మని, అందరినీ నానా మాటలని వెళ్ళాడు. ఇక నువ్వు నేనేం చేయకూడదు చేయలేదు. కనీసం ఇలాగైనా అమ్మగారికి చిన్నమ్మగారికి విషయం తెలిసిందిగా. ఇప్పటికీ నువ్వు సలోనిని ప్రేమిస్తున్నావని. నీ అంతటి నువ్వేమో ఏమీ చేయడం లేదు. నేనేదైనా చేయాలని ప్రయత్నిస్తే నా మీద అరుస్తున్నావు. అలా గుడ్లూర్మి చూడాల్సిన అవసరం లేదు ప్రదీప్ బాబు. కనీసం ఒక్కసారైనా ఆ పిల్ల గురించి ఆలోచించు. తన ఆశలు, కలలు అన్నీ నీతో ముడిపడున్నాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. అయినా నువ్వేం పట్టించుకోవడం లేదు. తను నీతో మాట్లాడడం లేదని చిరాకు పడుతూ కూర్చున్నావు. తను చాలా భయపడుతుంది ప్రదీప్ బాబు.
అది నేను చూశానుగా. పద, ఇంకొకసారి మళ్ళీ ప్రయత్నిద్దాం. అప్పుడు నువ్వే అడగొచ్చు నీ సలోనిని ఆ పెళ్లి నిజంగా తనకి ఇష్టమా కాదా అని. గంగా గంగా ఏం నువ్వు చేస్తున్న పని? ఇంకొకసారి గంగా, తనతో stop it. మాట్లాడదాం ప్రదీప్ గంగా, బాబు. please. ప్లీజ్ ప్లీజ్ ప్రదీప్ బాబు, నా మాట విను. మాధవి, రేపు కొంచెం పెందరడ లేపు, బయటికి వెళ్ళే పనుంది. మాధవి, ఏమైంది? అప్సెట్ అయినట్టున్నావు? నిజానికి నువ్వు చాలా ఆనందంగా ఉండాలి. ఈ నెలగా నీ ముద్దుల కొడుకు వచ్చేది. అసలు ఏంటి సంగతి? అదేంటో చెప్పొచ్చుగా? ఏం లేదు, అసలేం లేదు, అలాంటిదేం జరగలేదు. ఏదో అయి ఉంటుంది. నీ ముఖం చూస్తే అర్థమవుతుంది. అప్సెట్ అయినట్టుగా కనిపిస్తున్నావు. లేదండి, నిద్ర రావడం లేదంతే, వేరే ఇంకేం లేదు. మరి నిద్ర ఎందుకు రావటం లేదు? నాకేం తెలుసు, మీరు నిద్రపోండి. సరే అయితే, ఎంతకీ నిద్ర రాకపోతే నన్ను లేపు. ఉం? సలోనికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారు.